హలో అందరికీ, మేము వరంగల్ టు అరుణాచలం అయితే వెళ్తున్నాం. అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయా లేవా, లేకపోతే ఏ ట్రైన్లో వెళ్ళాలి, బడ్జెట్ ఎంత పడుతుంది, ఏ టైంలో గిరి ప్రదక్షిణ అనేది చేయాలనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తే లాస్ట్ వరకు చూడండి. ముందైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వరంగల్ నుంచి అయినా హైదరాబాద్ నుంచి అయినా వెళ్ళాలనుకుంటే మాత్రం డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. ఫస్ట్ అయితే మనం మధురై ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి కాట్పాడికి అయితే రీచ్ అవ్వాలి. వన్స్ కాట్పాడి రీచ్ అయ్యాక తిరువనమలై అనే లోకల్ ప్యాసింజర్ ట్రైన్లో వెళ్తే డైరెక్ట్ అరుణాచలంకి అయితే రీచ్ అవుతాం. కాట్పాడి నుంచి తిరువనమలైకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు కంఫర్టబుల్ ఉన్న దాంట్లో వెళ్ళండి. బట్ ఆటో వాళ్ళని మాత్రం మాక్సిమం అవాయిడ్ చేయండి, లేకపోతే మీ ఆస్తులు అడిగేస్తారు. రైల్వే స్టేషన్ నుంచి గుడి చాలా దగ్గర ఉంటుంది, ఒక 10 minutes వాక్ అంతే. గుడి దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే వెళ్తున్నాం. లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లమే కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడైతే. మీలో ఎంతమందికి తెలుసు గుడి వెనుకలో ఉన్న పర్వతమే శివుని రూపమని? అరుణాచలం అంటేనే అగ్ని పర్వతం లేదా అగ్ని స్వరూప శివుని పర్వతం అని అంటారు. ఇక్కడికి నువ్వు ఒక్కసారి వస్తే నీకున్న పాపాలన్నీ క్లియర్ అవుతాయని ఒక నమ్మకం. వీలు ఉన్నప్పుడైనా వీలు చేసుకునైనా రావాల్సిన ప్లేస్ అయితే ఇది. ఇక టాపిక్ లోకి పోతే, ఇంతమంది జనాలు ఏంట్రా బాబు అన్నట్టున్నారు. లైన్ పోతూనే ఉన్నది, మేము కూడా లైన్తో పాటు పోతూనే ఉన్నాం. ఫైనల్ గా గుడి లోపలికి అయితే వచ్చినాం అని అనుకునే లోపే లోపల కూడా పెద్ద లైన్ ఉన్నది. లోపల లైటింగ్ కానీ వైబ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్లీ మా దర్శనం కూడా అయిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకుని గుడి బయటకు అయితే వచ్చినాం. అట్లనే మా లంచ్ కూడా ఫినిష్ చేసినాం. దీంట్లో ఉప్పు లేదు, కానీ ఇట్స్ ఓకే, పర్లేదు. ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. మీరు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే నా బెస్ట్ సజెషన్ వచ్చి ఈవినింగ్ టైంలో చేయండి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే ఎండకు ఉన్న ట్రాఫిక్కి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే 14 kilometers ఒక కొండ చుట్టూ నడవాలి కాబట్టి ఈవినింగ్ టైంలో అయితే ఎండ ఉన్న ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. బెటర్ గో ఫర్ ఈవినింగ్. గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అయితే ఇది. 8 లింగాలు దాటినాక మనకి గిరి ప్రదక్షిణ అయితే అయిపోతుంది. మధ్య మధ్యలో సైన్ బోర్డ్స్ ఉంటాయి, రూట్ కన్ఫ్యూజ్ కాకుండా. దారిలో అయితే జింకలు నెమ్మలు కనిపిస్తాయి. తర్వాత అట్లనే అన్నదానాలు కూడా ఉంటాయి అన్నమాట. ప్రదక్షిణ అనేది చెప్పులు లేకుండా చేస్తారు. ఈ ఒక్కసారి మనం చేసినామంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది. 14 kilometers అంత ఈజీగా అయితే అవ్వదు. మీరు స్టార్ట్ చేసిండ్రంటే మళ్ళీ ఎండ్ కూడా చేయాలి. గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ గా, ఇంటికి పోవడమే. ఫైనల్ ఇది గైస్ మా అరుణాచలం వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మా బడ్జెట్ వచ్చేసరికి మేము ముగ్గురం పోయినాం, మాకు ఒక్కొక్కరికి 2500 పడ్డది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు లైక్ చేయండి, కామెంట్ చేయండి.